మీ మీరు వైసీపీ వారు మీకు 20 లక్షలు ఇచ్చారు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఆ 20 లక్షలు మీరు తీసుకోలేదు, ఎక్కడ వేశారు, ఏ అకౌంట్లో వేశారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉంటే చూపించండి అంటూ కూడా మీరు అడుగుతున్నారు. బాగానే ఉంది. కానీ అదే మాట ఆయన కూడా అడుగుతున్నారు, నాకు ఇచ్చిన వాటన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయా అనేది. మరి దానికి సంబంధించిన ప్రాపర్ ఆధారాలు కానీ, డాక్యుమెంటేషన్ కానీ, దానికి సంబంధించిన మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయండి. 15 లక్షలకు రాయిచ్చింది నా దగ్గర ఉన్నాయి. 2 చెక్స్ ఉన్నాయి. వీడియో రికార్డ్ ఏదైతే నేను ఇచ్చాను అని చెప్పి అతను ఫ్లో చేస్తున్నాడో అది బలవంత పెట్టి నేను ఏం మాట్లాడాలో కూడా అతనే చెప్పి రికార్డ్ చేయించిన వీడియోస్ అండి అవి. నేను ఏం మాట్లాడాలి అని చెప్పి నా పిల్లల్ని మోటివేట్ చేయడం కాదు, బెదిరించి ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే అని చెప్పి బెదిరించి తీసుకున్న వీడియో రికార్డింగ్స్ అవి. అందులో మీరు చూసినట్టయితే ఆ వీడియోస్లో నేను ఏడుస్తూనే ఉంటాను. భయంతో ఇచ్చిన వీడియో రికార్డింగ్స్ అవి. దానికి ప్రూఫ్స్ కూడా నేను ఇంతకుముందే మీకు వినిపించడం జరిగింది. ఇలా రికార్డ్ ఇవ్వు అని చెప్పి అతను చెప్తున్నాడు. అతను బెదిరించి తీపిచ్చుకున్న వీడియోస్ తప్ప నాకు నేనే సొంతంగా ఇచ్చింది కాదు. పిల్లలకి రక్షణ కల్పించాలి, అదేవిధంగా మీకు రక్షణ కల్పించాలి. ఎవరైతే కిరణ్ రాయల్ అనే సదరు వ్యక్తి ఉన్నారో ఆయన దగ్గర నుంచి మీకు రావాల్సిన డబ్బులు కానీ లేదా బంగారం కానీ ఏదైతే ఉందో అది పూర్తిగా వెనక్కి రావాలి. నా ప్రాపర్టీ నాకు కావాలి, నా ఆస్తులు నాకు కావాలి. ఇచ్చిన డబ్బు పరంగా కావచ్చు, నగదు పరంగా కావచ్చు, ఏ విధంగా ఇచ్చినా నగల పరంగా ఇవన్నీ మీకు వెనక్కి రావాలంటున్నారు. కానీ రక్షణ ముఖ్యంగా ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది రక్షణ పరంగా రక్షణ కల్పించాలి నాకు, నా పిల్లలకి అంటున్నారు. మరి రక్షణ కావాలని చెప్పేసి మీరు అడిగారా? రక్షణ కల్పిస్తామని వారు చెప్పారా? అడిగానండి, అడిగాను. నైట్ కూడా 2 పోలీసులు ఉన్నారు, మార్నింగ్ దాకా కూడా ఉన్నారు. వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పారు 24 అవర్స్ మేము ఉంటామమ్మా, నీకేం భయం లేదు అని చెప్పారు మాకు. ఓకే అమ్మా. జనసేన కానీ నా భయం ఇంట్లో అయితే ఉంటారండి, మగపిల్లలు బయట తిరుగుతుంటారు. అంటే ఇంటి దగ్గర రక్షణ కల్పించినప్పటికీ కూడా బయట ఏం చేస్తారో ఏంటో అనే అంత భయాన్ని మీకు క్రియేట్ చేశారంటారు. ఓకే, ఇది జనసేన పార్టీలో ఉన్న ఒక నేత ద్వారా జరిగింది కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం మీరేమైనా చేశారా? పవన్ కళ్యాణ్ కలిసే ప్రయత్నం మీరేమైనా చేశారా? నాకు కలిసే అవకాశాన్ని నాకు కల్పించండి. నాకు ఏ రాజకీయాలు వాళ్ళు నాకు తెలియదండి. నేను అడగడానికి మీడియా ద్వారానే నేను అడుగుతున్నాను. నాకు డిప్యూటీ సీఎం గారిని కలిసే అవకాశాన్ని నాకు కల్పించండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా నాకు న్యాయం చేయించండి, చంద్రబాబు నాయుడు గారు మీరన్నా న్యాయం చేయించండి అని నేను మీడియా ద్వారానే రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థిస్తున్నాను. నేను అందరినీ నాకు న్యాయం జరిగేలా చేయండి దయచేసి. ఓకే అమ్మ, మీరు అర్థిస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ మీరు కలవలేదు అంటున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు అయినా మాకు న్యాయం చేయాలంటున్నారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయినా మాకు న్యాయం చేయాలి అంటున్నారు. మరి ఎవరో ఒకరిని మీరు కలిసారా? కనీసం ఇప్పుడు మీకు 20 లక్షలు ఇచ్చారు ఇలా మాట్లాడడానికి వైసీపీ నుంచి అని చెప్తున్నారు. మరి కనీసం జగన్మోహన్ రెడ్డినైనా మీరు కలిసి మీకు జరిగిన అన్యాయం ఇది, దీని మీద మాకు న్యాయం కావాలని మీరు అడిగారా? లేదా చంద్రబాబు నాయుడు దగ్గర కూడా ఇలాంటిది మీరు ఏమైనా చెప్పడం జరిగిందా? ఎందుకంటే ఎవరైనా న్యాయం చేయడానికే ఉంటారు రాజకీయాల్లో, న్యాయం కావాలి కూడా. సదరు ఒక మహిళగా ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని నేను చెప్తున్నది ఒకటే అమ్మా, నాకు ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు. నేను ఎవరితోనూ నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదమ్మా. ఎవరిని మీట్ అయితే ఎవరిని వెళ్ళి కలవాలి అనేది కూడా నాకు తెలియదు. అవి ఏమీ ఉండనే నేను సూసైడ్ చేసుకొని నోట్ పెట్టాను. దాని ద్వారా నా పిల్లల డబ్బులు నా పిల్లలకి వస్తుంది అని ఒక ఆశతో. అంతేకాని నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నాకు దయచేసి అవకాశాన్ని కల్పించండి, మీతో వచ్చి నా బాధను చెప్పుకుంటాను, నా న్యాయం కలుగుతుంది అని నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.
ఈ మీడియా ద్వారానే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నాకు అంతకు మించి నాకెవరూ తెలియదు. అతను చెప్పినట్టు వైసీపీ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. చెప్పాను కదమ్మా, మీరు ప్రెస్ మీ రాకముందునే ఆ అక్క వాళ్ళంతా వచ్చారు. నేను ఇంకా వాళ్ళతో మాట్లాడను కూడా లేదు అసలు నేను. అది నా పరిస్థితి. మొట్టమొదటిగా మేము ఉన్నాము అని వచ్చింది వీళ్ళే అమ్మ. అంతకు మించి నాకు ఎవరు కూడా ఇంతవరకు రాలేదు. అన్ని చోట్ల వెళ్ళి ఫస్ట్ మేము ఉంటామన్న వీర మహిళలైతే అస్సలు రాలేదు. అది ఓకే అమ్మా, అయితే కిరణ్ రాయలు కూడా మేము కాల్ చేసే ప్రయత్నం చేశాము. ఎందుకంటే మీరు చెప్తున్నది కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా అనేకమైన ఆరోపణలు అయితే ఆయన గుప్పించడం జరిగింది, చిట్టీలు కావచ్చు లేకపోతే ఇతర అంశాలు కావచ్చు. బట్ వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్కే న్యూస్ కిరణ్ రాయల్కి ఫోన్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఎన్ని మార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేయడం లేదు. మీరు అడిగేదానికి ఆయన దగ్గర నుంచి ఒక సమాధానం అనేది మనం తీసుకునే ప్రయత్నం చేశాం, కానీ ఆయన రెస్పాండ్ అవ్వడం లేదు అనేది అయితే మనం బీఆర్కే న్యూస్ వైపు నుంచి అయితే చెప్తున్నాం. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అయితే బీఆర్కే న్యూస్ మీకు అండదండగా ఉంటుంది. అమ్మ, మీరు పవన్ కళ్యాణ్ని కలిస్తే, ఎందుకంటే ఆయన ఆ పార్టీలో ఉన్నారు, జనసేనకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒకవేళ మీరు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని కలవకపోయినప్పటికీ కూడా ఒకవేళ కలిస్తే మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం మీకుందా? నాకుందమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ చెప్తారు, ఎక్కడ ఆడపడుచులు కష్టం ఉన్నా నేను నిలబడతాను అంటారు కదమ్మా. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నానంటే నాకు కూడా న్యాయం చేస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే, కిరణ్ రాయల్కి తర్వాత మళ్ళీ మీరు కాల్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? ఒకవేళ మీరు కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? లేదమ్మా, నేను చేయలేదు. ఓకే, ఎందుకంటే బీఆర్కే న్యూస్ అతను నా పిల్లలకి లేదమ్మా తీయడు. ఓకే, మీ కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఓకే, బీఆర్కే న్యూస్ అసలు ఏం జరిగింది, జరుగుతున్న విషయాలేంటి, అదేవిధంగా కొన్ని వీడియోస్ అనేవి కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటన్నిటికీ సంబంధించి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కిరణ్ రాయలు తన ఫోన్ లిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా ఆయన చేయడం లేదు. ఆయనైతే అసలు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. జరుగుతున్న పరిస్థితుల్లోనే ఆయన ఎక్కడున్నా కానీ చూస్తూనే ఉండొచ్చు. కాకపోతే రెస్పాండ్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయని భయపడి ఉండొచ్చు, లేకపోతే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే ఉండొచ్చు. కానీ నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న బీఆర్కే న్యూస్ చేస్తున్న ఫోన్ కాల్కి మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో అయితే రెస్పాండ్ అవ్వడం లేదు. అమ్మ, పిల్లల్ని భయపెట్టారు, మిమ్మల్ని భయపెట్టారు, మొత్తంగా 1,20,00,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే 20 సార్ల బంగారం వరకు, అదేవిధంగా మీకున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కూడా మీరు సేల్ చేసి ఆయనకి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. మరి మొత్తంగా ఇవన్నీ కూడా మీకు రిటర్న్ రావాలి అంటే మీరు కేసు పెడతానంటున్నారు. మరి ఎక్కడ పెట్టబోతున్నారు, ఎక్కడ పెట్టబోతున్నారు? ఇక్కడ లోకల్ ఉండే చోటేనమ్మా, నాకు దగ్గరలో ఉండే స్టేషన్లోనే ఇవ్వాలి. ఎవరన్నా మాట్లాడారా? ఏ పోలీస్ అధికారులతో ఎవరైనా మాట్లాడారా మీరు? అటువైపు నుంచి రెస్పాండ్ ఏమైనా ఉందా అధికారుల దగ్గర నుంచి? నేను ఇంకా మాట్లాడలేదమ్మా, ఇప్పుడు వెళ్తున్నాను. ఓకే, అయితే కేవలం మీరు ఇందాక మాట్లాడారు ఆడపిల్లల్ని, ఏ అధికారులతో మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆడపిల్లలు కావాలి, ఆడపిల్లల దగ్గర ఉన్న డబ్బులు కావాలి, అవి అయిపోయిన పక్షంలో వేరొకరిని మార్చుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉంటారని కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే కేవలం బాధితురాలు మీరు ఒక్కరేనా? మీకు తెలిసిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఇలాగే ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆయన ఆడుకున్నారని మీకు తెలిసింది, ఆడుకున్నట్టు మీకు తెలుసా? నాకు తెలుసమ్మా, కానీ నేను పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేనే ఇప్పుడు బయట వచ్చాను, వాళ్ళ జీవితాన్ని నేను బయట పెట్టదలుచుకోలేదు. కానీ నేను ఎవరి వల్ల అయితే బాధపడ్డానో, ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయ్యింది, అది మాత్రం చెప్పగలుగుతాను. తప్పకుండా అమ్మా, మేము కూడా మీ పేరైతే నేను కూడా ఇప్పటికొచ్చి ప్రస్తావించలేదు. ఎందుకంటే మీ ప్రైవసీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అందుకే మీ పేరు కూడా నేను ఇప్పటివరకు ప్రస్తావించలేదు. మీరు పేర్లు చెప్పవలసిన అవసరం లేదు. ఎలా మోసపోయారు, ఎలా మోసం చేస్తాడు అనే అంశాన్ని మీరు చెప్పగలిగితే చాలు.
ఇలా మోసం చేస్తారు, చాలా ఈజీ వాళ్ళకి మోసం చేయడం. మీరే ప్రపంచం అంటారు, ఫ్యామిలీతో మాకు ఎటువంటి కాంటాక్ట్ లేదు, ఫ్యామిలీతో త్వరగా డైవర్స్ ఇస్తాము అని చెప్తారు, మీకు మంచి లైఫ్ ఇస్తాము, ఆ పొజిషన్కి వెళ్తాను ఈ పొజిషన్కి వెళ్తాను అని చెప్తారు, అంతే. కానీ ఇది నాతో చెప్పినవి కావు, మిగతా అమ్మాయిలతో చెప్పినవి. ఓకే, అంటే ప్రేమిస్తాను పెళ్లి చేసుకుంటాను చెప్పలేదు అంటూ కూడా చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ నాతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. చెప్పేవాళ్ళు, చెప్తారు, తప్పకుండా చెప్తారు అన్నమాట. ఓకే, నేను ప్రేమిస్తున్నాను, మీరు తప్ప వేరే లోకం లేదు, మీరే ప్రపంచం, మీకోసం నేను మా ఫ్యామిలీని కూడా వదిలేస్తాను, వారికి డైవర్స్ ఇస్తాను అని చెప్పి ఎదుటి వారిని మోసం చేస్తూ ఉంటారంటారు. అలాంటివి మీకు ఏమైనా చెప్పారా ఆయన? అవును, ఓకే, మీకు కూడా అవే మాటలు చెప్పారు? నాకు చెప్పలేదు, మిగతా వాళ్ళకి చెప్పాడు. అవన్నీ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నేను బయట పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకొక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే, సాక్ష్యాలు ఉన్నాయి, మీరు బయట పెట్టలేకపోతున్నాము అంటే ఓకే, ఒక మహిళగా వేరొక అమ్మాయి జీవితాన్ని బయట పెట్టడం మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరు ఈ పరిస్థితుల నుంచి మీరు కూడా బయటికి రావాలి. ఎందుకంటే మీరు సూసైడ్ వరకు వెళ్ళి నేను చచ్చిపోతాను అనే పరిస్థితికి వెళ్ళి మళ్ళీ మీరు వెనక్కి వచ్చారు. ఇక్కడున్న పరిస్థితి ఏంటి అనేది చూసే వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తప్పు ఎటువైపు ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అని కిరణ్ రాయలకి ఫోన్ చేస్తుంది బీఆర్కే న్యూస్, కానీ ఆయనైతే స్పందించట్లేదు. ఎందుకంటే ఏం చెప్పాలి ఏంటని భయపడి ఉండొచ్చు, లేకపోతే ఇవన్నీ నాకెందుకు అనుకోవచ్చు. మరి అలాంటప్పుడు గతంలో కూడా ఆయన మరి ఎందుకు మాట్లాడారు, ఎలాంటి ఆరోపణలు చేశారనేది తెలిసిందే. కానీ ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెట్టలేను అంటాం, అది ఎంతవరకు మీకు కరెక్ట్ అనేది, మీకు ఎంతవరకు అది ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఒకటి, సదరు మహిళ గురించి మీరు పూర్తిగా ప్రస్తావించవలసిన అవసరం లేదు, కానీ ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనేది కనీసం చెప్పే ప్రయత్నం అన్నా మీరు చేస్తే బాగుండేది. ఆ అమ్మాయి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు. ఓకే, ఎంత తీసుకుని ఉండొచ్చు ఒక్కొక్కరి దగ్గర? ఇలాగే కోట్ల రూపాయల్లోనేనా? అసలు నా ఫ్యామిలీతో నాకు కాంటాక్ట్ లేదు. లేదండి, ఆ అమ్మాయి దగ్గర తక్కువే తీసుకున్నాడు. అమౌంట్ ల్యాక్స్లో ఉంటుంది. ఆ అమ్మాయి ఫిక్స్డ్ వేసిన డబ్బులంతా కూడా అతనికే తీయించింది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చాలా పరుగుల కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. అమ్మాయికి నేను ముందే వార్న్ చేశాను, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాను నేను. ఆ రోజు ఆ అమ్మాయి నా మాట పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి తెలుసుకునే లోపల ఆ అమ్మాయికి కూడా ఏం మిగలలేదు. ఆ అమ్మాయి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. అమ్మ, స్క్రీన్ మీద ఒక విజువల్ అయితే ప్లే అవుతూ ఉంది. అది ఆ విజువల్ కిరణ్ రాయల్కి సంబంధించి మీరు సంబంధించింది. మరి ఆ విజువల్ అనేది ఎక్కడ తీయడం జరిగింది, అసలు అక్కడ ఏం జరిగింది? నాకు అది కనిపించట్లేదు, ఏం చెప్తున్నారు నాకు, ఏం చెప్తున్నారు? స్క్రోల్ అవుతుంది అన్నారు. ఓకే, స్క్రీన్ మీద ఒక వీడియో కనిపిస్తుంది, మీకు ఒక వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో మీరు ఒక చైన్ తీసి తన మెడలో పెడుతున్నట్లు కనిపిస్తుంది ఆ వీడియో. అది ఎక్కడ తీసారో, అసలు అక్కడ ఏం జరిగింది? అవునండి, అవును, బెంగళూరు అండి, బెంగళూరులో జరిగింది అది. వ్యాలంటైన్స్ డేకి వేశానండి నేను చైన్. ఓకే, మీరే ఆయనకి గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే అది కూడా ఆయన బలవంతంగానే తీసుకున్నారా? అతనికి చాలా ఇచ్చాను, కానీ లేదండి, నేనే ఇచ్చాను. నేనే చాలా ఇష్టంతో ఇచ్చాను. నేను ఆ రోజు తెలియదండి నాకు, ఇతను ఇంత మోసగాడు అని చెప్పి నాకు తెలియదు. అన్నీ తెలుసుకునేసరికి లైఫే అయిపోయింది. ఓకే, ప్రస్తుతం ఆ వీడియోలో అయితే మీరు అక్కడ ఇష్టంగానే ఉన్నారు, ఇష్టంగానే ఆయనకు ఆ చైన్ ఇవ్వడం జరిగింది, అది బెంగళూరులో జరిగింది అంటున్నారు. మరైతే ఇంత మోసగడని చెప్పేసి ఎలా తెలిసింది మీకు? మీతో అక్కడ చూసినట్లయితే అక్కడ నవ్వుతున్న వీడియోనే కనిపిస్తుంది. అక్కడ ఇష్టంగా ఉన్నట్లే కొన్ని చూసే వారికి అయితే అర్థమయ్యే విధంగా ఆ వీడియో ఉంది. అందులో ఏ బలవంతం లేదంటూ కూడా మీరే చెప్పడం జరిగింది. అయితే మరి ఆ వీడియో తీసిన తర్వాత ఎన్ని రోజులకి ఈ ఇష్యూస్ అన్నీ కూడా రావడం జరిగింది?
అది ఎప్పటిది? ఒక సెవెన్ మంత్స్ అండి. ఒక 7 మంత్స్లోనే. ఓకే, ఒక 7 మంత్స్ అంటే ఇప్పుడు ఏపీలో అధికారం మారక ఒక ముందు 7 మంత్స్లోనే స్టార్ట్ అయ్యింది. ఓకే, ఎలక్షన్స్ బిఫోర్ అంటారు, అధికారం మారక ముందు. అవునండి. ఓకే, అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవి మారాయి అంటారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదండి. ఎలా తీసుకెళ్లారమ్మా? అవును, నగిరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా అతన్ని. ఆ మరుసటి రోజు తెలిసింది నాకు అతని గురించి టోటల్, అతని క్యారెక్టరు ఏంటి అనేసి. ఆ రోజు నుంచే నేను ఫైట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఆ రోజు నుంచే సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇప్పటికీ 7 నెలలు అవుతుంది అంటున్నారు. ప్రజెంట్ అయితే ఆ వీడియో బయటకు వచ్చింది, అది మీరే రిలీజ్ చేశారు ఆ వీడియో బయటికి, లేకపోతే తనే అది బయటికి ఇవ్వడం జరిగింది? ఎందుకంటే ఒక మొబైల్లో ఎవరికి వాళ్ళు లేదు, పర్సనల్గా నేను ఉంటాయి ఆ చేయలేదు. వీడియోస్, అవి ఎలా మీకు తెలిసి అది వచ్చిందా? ఎవరు ఉమ్. అవును, అవును. అసలు ఆ వీడియోస్ నేను కూడా చూడలేదండి. యాక్చువల్గా నాకు చూపెట్టారు, ఇలా వీడియో వచ్చింది, చైన్ వేసే వీడియో అని నాకే చెప్పారు. నేనైతే ఏ వీడియోస్, అసలు వాయిస్ రికార్డ్స్ కూడా నేను రిలీజ్ చేయలేదండి. నేను రిలీజ్ చేసింది ఓన్లీ నేను చనిపోతున్నాను, నా బిడ్స్, పిల్లలకి న్యాయం చేయండి అని ఒక్కటే నేను చెప్పింది. నేను అదొక్కటి తప్ప నేను ఎటువంటి వీడియో కానీ ఏవి నేను ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మీడియాలో అడిగినప్పుడు మాత్రమే నేను వీడియో వాయిస్ రికార్డ్స్ అనేవి వినిపిస్తున్నాను, అంతే తప్ప నేను ఎటువంటివి చేయలేదు. మీరు ఇందాక అన్నారమ్మా, అమ్మాయిల తరపున మేము నిలబడతాము, ఆడపిల్లల వైపు మేము ఉంటాము, ఏ ఒక్క ఆడపిల్లకు అన్యాయం జరిగినా మేము చూస్తూ ఊరుకోమంటూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాఫికింగ్ గురించి, ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏ ఆడపిల్లకి ఏ మారుమూల గ్రామంలో అన్యాయం జరిగినా మేము ఉంటాము, మా జన సైనికులు ఉంటారు, మేము క్షణాల్లో రియాక్ట్ అవుతాము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు ఇందాక మాట్లాడిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే వీర మహిళలు ఏమైపోయారు, అలాగే జన సైనికులు ఏమైపోయారు, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైపోయాయి అంటూ కూడా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటారా? అంటే మీ ఇష్యూని వారు తీసుకోవడం ఇష్టం లేదంటారా, లేకపోతే పార్టీలో ఉన్నాడు కదా దీని మీద మీరు ఎందుకు రియాక్ట్ అవ్వాలంటూ కూడా వెనకడుగు వేశారంటారా? మీ అభిప్రాయం ఏంటి? పార్టీలో ఉన్నాడు అనేసి నేను అనుకుంటున్నాను. ఆ పార్టీలో వ్యక్తి కాబట్టే పట్టించుకోలేదు అనుకుంటున్నాను నేను. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన జానీ మాస్టర్ ఒక డాన్సర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవడానికి డిలే అవుతుందంటారు? ఇవి అన్నీ వాళ్ళకే తెలియాలమ్మా, నాకైతే అసలు పూర్తిగా వీటి గురించి తెలియదు. నేను అదే ప్రశ్నిస్తున్నాను. నేను ఇంతవరకు నాకు న్యాయం చేయడానికి ఎవరూ రాలేదు, ఎవరూ ముందుకు రాలేదు. నేను అర్థిస్తున్నాను, న్యాయం చేయడానికి ముందర రండి, నాకు తోడు నిలవండి. ఎందుకంటే నేను ఒక ఒంటరి మహిళని, 2 బిడ్డలను పెట్టుకొని ఒంటరి మహిళని. నేను, నాకంటూ ఎవ్వరూ లేరు. అతను ఈ క్షణం వచ్చి మమ్మల్ని చంపేసి వెళ్ళిపోయినా కూడా అతని పైన ఎవరు కూడా చూసేవాళ్ళు లేరు. ఇక్కడ మాకు చాలా హాని ఉంది అతని దగ్గర నుంచి. ఓకే అమ్మ, తప్పకుండా గవర్నమెంట్ వైపు నుంచి మీరు అడిగినట్లు పిల్లలకి ప్రొటెక్షన్ గారిని, జగన్ గారిని, ఓకే, పిల్లలకి మీరు అడిగినట్టు ప్రొటెక్షన్ కల్పించాలి అంటూ కూడా బీఆర్కే న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే పిల్లల రక్షణ, అదేవిధంగా మీ రక్షణ కూడా, ప్రతి ఒక్కరి రక్షణ కూడా మేము బాధ్యతగానే తీసుకుంటాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మేము చేస్తాము మీ రక్షణకు సంబంధించి, ఒకవేళ వారు రెస్పాండ్ అవ్వని పక్షులు. కాకపోతే మీ దగ్గర ఒక వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది, మీరు చైన్ ఇస్తున్న వీడియో కావచ్చు, లేకపోతే మాట్లాడినవి కావచ్చు. కానీ మీ దగ్గర ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకేమన్నా ఉన్నాయా, తనకు సంబంధించినవి కానీ, లేకపోతే ఉన్నాయా మీ దగ్గర? లేదమ్మా, లేదమ్మా, నా దగ్గర ఎటువంటి వీడియోస్ లేవు.
వాయిస్ రికార్డ్స్ అతను బెదిరించినవి చాలా ఉన్నాయి. నేను అవసరానికి బట్టి నేను అవన్నీ పెడతాను. మరి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత జరిగిన 7 నెలల తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది, ఈ విషయం బయటకు వచ్చింది. మీరు ఆ వ్యక్తికి ఇన్ని డబ్బులు ఇచ్చారు, ఈ విధంగా మోసపోయారని తెలిసిన తర్వాత కుటుంబ పరంగా ఫ్యామిలీ వైపు నుంచి మీకు ఏదైనా సపోర్ట్ ఉందా? కనీసం ఒక్కరైనా మీకు మేము అండగా ఉంటాము, దీంతో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము మీతో పాటు అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? లేరండి, ఎవ్వరు సపోర్ట్ లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, నేను ఒక మంచి కుటుంబంలో పుట్టాను, మంచి కుటుంబానికి కోడలుగా వెళ్ళాను. ఇలా ఒక మిస్టేక్ చేశానని చెప్పి నా ఫ్యామిలీ మొత్తం నన్ను వెలివేశారు, నాతో పాటు నా పిల్లలను కూడా వెలివేశారు. మాకంటూ ఎవరూ లేరు. అతన్నే నమ్మి వచ్చాను, మోసపోయాను, అనాథలుగా మిగిలిపోయాం మేము. రైట్ అమ్మా, ఇప్పుడు టోటల్గా అయితే మీరు ఈ విషయంలో చిక్కుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా మిమ్మల్ని ఒంటరిని చేయడం జరిగిందంటే ఇప్పుడు కేవలం అతని మీద మీరు కిరణ్ రాయల్ మీద ఒంటరిగా పోరాడవలసిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా జరిగిన దానికి సంబంధించి పార్టీలో ఆయన ఉన్నారు కాబట్టి పార్టీ తరపు నుంచి కూడా మీకు వీలైనంత వరకు న్యాయం చేయాలి అనేది మీ డిమాండ్, అంతే కదమ్మా? అవునండి. రైట్ అండి, తప్పకుండా బీఆర్కే న్యూస్ కూడా మాకు చేతనైనంత వరకు తప్పకుండా మీకు అండగా నిలిచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇలాంటి వాటిలో ఎవరైనా ఈ విధంగా ఇన్వాల్వ్ అయ్యి బాధపడుతున్నా కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉండడానికి బీఆర్కే న్యూస్ ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి మీ బాధని ఆవేదనని మీరు పడుతున్న కష్టాన్ని అయితే వివరించే ప్రయత్నం అయితే చేశారు. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా బీఆర్కే న్యూస్ మీకు ఇవ్వవలసినంత సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. చూస్తూనే ఉన్నాం కదా, కిరణ్ రాయల్కి కూడా బీఆర్కే న్యూస్ ఇక్కడ జరుగుతున్న పరిణామాల గురించి వివరణ తీసుకునే ప్రయత్నం కోసం ఫోన్ చేసే ప్రయత్నం చేసింది. కాకపోతే ఫోన్ ఎన్ని మార్లు చేసినా కానీ ఆయన లిఫ్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు. మరి ఆయన భయపడ్డారా, లేకపోతే ఎందుకులే అనుకున్నారా, లేకపోతే ఇక్కడ సమాధానం చెప్పడం ఎందుకు అనుకున్నారా అన్న విషయాలు పక్కన పెడితే ఆయన కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదనైతే మనం భావించాలి. కాకపోతే ఇక్కడ వెనకాల ఏం జరుగుతుంది, దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. చిట్టీల రూపంలో నన్నే మోసం చేసిందంటూ కూడా ఆయన చెప్పడం కావచ్చు, లేకపోతే 1,20,00,000 రూపాయలు తీసుకొని బంగారంతో సహా అదేవిధంగా భూమి అమ్మిన డబ్బులు కూడా మొత్తంగా ఇచ్చాను, మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశారు అంటూ కూడా ఆవిడ ఆరోపిస్తున్నారు. కాకపోతే ఈరోజు తను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తనకి తన పిల్లలకి కూడా రక్షణ కావాలి అంటూ కూడా కోరనున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, అదే పార్టీలో ఉన్న జనసేన నాయకులు మరి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు, ఈ ఇష్యూ ఇంతదవుతున్నప్పటికీ కూడా దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనే పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం దీనిపై మరి జనసేన అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇది వాళ్ళ స్పెషల్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.